ఓకేనా? చూస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ఏదైతే మనకు బ్రతుకుబండి ఛానల్లో ఈ వీడియో వస్తుంది అంటే సాధారణమైన కుటుంబం ఏదైతే పుష్ప 2 సినిమా గురించి సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిని కోల్పోయిన బిడ్డ ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు, నిమ్స్ హాస్పిటల్లో. ఆడికి పోయి కనీసం పలకరించి నాదులు లేడు. ఇగో నేను బులెటిన్ ఇప్పుడే 5 minutes కింద 5 నిమిషాల కింద మీకు కనిపిస్తుందో లేదో నేను మీకు చూపిస్తా. ఇగో 5 minutes కింద ఈ బులెటిన్ మనకు రావడం జరిగింది. దీని మీద మీకు వివరిస్తా చూడుర్రి. పుష్ప 2 తొక్కిసలాటల బాలుడి ఆరోగ్యంపై అప్డేట్. టీజీ అంటే తెలంగాణ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాలుడు శ్రీతేజ్ను హైదరాబాద్ సివి ఆనంద్ పరామర్శించారు. తొక్కిసలాటలో ఆ పిల్లాడికి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. ఈ బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసు. కోమా కానీ ఇంకా అలాగే కొంచెం ఇంకో ప్రాబ్లం బ్రెయిన్ ఇంకా వేరే రకాలుగా డాక్టర్లు ఆడితే చెప్తారు. నేను డాక్టర్ కానీ అది కాదు కానీ ఆ రకంగా మరి అంత పెద్ద ఎత్తున యాక్సిడెంట్ అంతగా బ్రెయిన్ డ్యామేజ్ అయింది అంటే మరి ఇప్పటి వరకు కూడా వెళ్ళి పరామర్శించలే. అల్లు అర్జున్ గిట్ల వెళ్ళి పొద్దుగాల పోలీసులు వస్తే కూడా కొంచెం మాట్లాడిరట. అక్కడ బయట పడ్డాయి కొన్ని విజువల్, కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇంట్లోకి వస్తే అల్లు అర్జున్ ఉన్నాడా అని ఇంటికి వస్తే పోలీసు వాళ్ళకు అయితే ఇంతకుముందు మన ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి డైరెక్ట్ ఇంట్లోకి పోయి బెడ్రూమ్లో పోయి పట్టుకొచ్చారు. మరి అల్లు అర్జున్ ఏమైనా దేవుడా మీరికెళ్ళి దిగొచ్చిండా? అయితే ఆయన కొంచెం రూల్స్ తప్పింది కాబట్టి పోలీసులు పోయిర్రు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, చేయలేదు. సరే అది మీరు తీసుకుంటే ఈయనకి ఆక్సిజన్ అంత లేదు, గిది పలానా విషయం అని పేర్కొన్నారు. ఆయన డాక్టర్లు ఏం చెప్పారంటే ఈయన గురించి బులెటిన్ విడుదల చేశారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ దాకా వచ్చింది కాబట్టి. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ మామ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్ర గవర్నమెంట్, ఇట్లా 2 ప్రభుత్వాలకు కొంచెం సంబంధించి ఉన్నాయి కాబట్టి ఏం కావాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బాబుకు ఏదైతే ఇప్పుడు చికిత్స ఉంటున్న ఎక్కడ ఇది అంటే మనకు కిమ్స్ ఆసుపత్రిలో రోజుకి ఎంత బిల్లు అవుతూ ఉంటుంది? 25 లక్షల రూపాయలు ఇస్తామన్నావయ్యా నువ్వు. 25 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చినవా? వాళ్ళ ఇంటికి పోయినవా? నువ్వు జైలుకు పోయిన దానికే ఏదో సంవత్సరాల తరబడి జైల్లో ఉండి సంవత్సరాల తరబడి గల్ఫ్ దేశంలో ఉండి ఉండు కదా అత్తినట్టు పరామర్శించడు నీకు పెద్ద అది ఇది ఇంకా ఇక గ్రాండ్గా దీన్ని కూడా సన్మానాలు చేద్దరు, కానీ మన వాళ్ళు మిస్టేక్ అయిపోయింది. సరే అది అట్లుండగా ప్రస్తుతానికి ఈ కుటుంబానికి నీ పుష్ప 2 సినిమాకి వచ్చిన దానికే ఈ గతి పట్టింది. మరి నువ్వు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇయ్యక వచ్చిన దానికి నీ యొక్క బాడీ గార్డులతోటి తొక్కిసలాటలో ఈ గతి పట్టింది. నువ్వు సినిమాలు తీసేది మేము చూసే నీకే కదా, మరి మాకే ఈ గతి పట్టిన తర్వాత ఇవ్వాలి మరి. ఇక సరే నువ్వు వీళ్ళని కాపాడాలి. ఈ పిల్లగానికి 25 లక్షలు ఇచ్చిన తక్కని ఇప్పుడు హాస్పిటల్ ఖర్చుతోటి అవి ఇవ్వంటే నువ్వు ఒక ప్రాణానికి ఎన్ని కోట్లు పెడితే ఇప్పుడు నువ్వు తీసిన సినిమాలకి సగం పైసలు అంటే ఒక 100 కోట్లు ఇచ్చిన వాళ్ళ తల్లి లేచేస్తుందా? లేచి రాదు. కానీ ఉన్న పిల్లగానన్నా కాపాడాలి కదా పోయి. మరి ఇప్పుడే 5 నిమిషాల కింద అప్డేట్ వచ్చింది, ఇంకా పిల్లాడు కోలుకోలేడు, చేయలేడు. ఇంకా మీ పరామర్శలు జరుగుతూ ఉన్నాయి, మీ దావతులు జరుగుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మీ ఇళ్ళల్లో అందరూ కరెక్టే ఉంటారు. ఇట్లా అమాయకులు మీ గురించి వచ్చినారంటే మాకు కూడా కొంచెం బుద్ధి రావాలి. మరి రాకపోతే ఎట్టుంటుంది చూడరు మరి మీరు కూడా ఇట్ట అన్నట్టు. నేనేమంటున్నా అంటే నేను ఒక సినిమాలు చూసే ప్రేక్షకునిగా రేపు నాకు ఇట్లా ఇంకోల కన్నా ఏమైనా జరిగితే ఖచ్చితంగా సినిమా థియేటర్ యాజమాన్యము, సినిమా తీసిన వాళ్ళు ఎవరు కానీ నిర్మాతలు కావచ్చు, ఇంకా దర్శకులు కావచ్చు, హీరోలు కావచ్చు, ఏమన్నా మితిమీరి ఇటువంటి షోలు ప్రభుత్వాలు కూడా ప్రీమియం షోలు అని తెల్లందాకా అటువంటి పెట్టకూడదు. అది కూడా చాలా ప్రాబ్లం. సరే లాస్ట్ విషయానికి ఏంటి అంటే ఈ యొక్క బాలుడు కోలుకోవాలి. దానికి బిల్లు నేను వేడుకుంటున్నా అంతే, ఎవరిని కాదు. కానీ ఇది వేరే రకంగా మాట్లాడితే మాత్రం అల్లు అర్జునే కట్టాలి. మరి ఈ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చిన తక్కనే, కానీ నువ్వు ఎన్ని పైసలు ఇస్తావో ఏం చేస్తావో కానీ నీ మీదికి మాట రాకుండా చూసుకో. నువ్వు ఏదో నేను మీరికెళ్ళి దిగొచ్చిన దేవుణ్ణి అనుకోకుండా కొంచెం అహంకారం దించుకుంటే మంచిది. నీ అహంకారం అందరికి కనబడతా ఉన్నది. మెగాస్టార్ కుటుంబంలో నువ్వు ఒక భాగస్వామి కానీ నువ్వు అలాగా అనుకున్నావు, కానీ కాదు. మళ్ళీ ఇవాళ మీరు అందరూ ఒకటే అయ్యారు. సరే మంచిది, సంతోషమే. ఈ కుటుంబాన్ని కనుక నువ్వు కాపాడకపోతే నీ సినిమాలు ఎప్పుడు ఎవరు చూడరు. అది ఖచ్చితంగా నేను డిక్లేర్గా చెప్తా ఉన్నా, చూడరు కూడా.
గదనట్టు ముచ్చట. మరి ఖచ్చితంగా ఈ అబ్బాయి కోలుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా, మీరు కోరుకొని. అల్లు అర్జున్ నువ్వైతే బాగా కోరుకో, ఖచ్చితంగా పోయి హాస్పిటల్ కాడ నువ్వు బిల్లు కట్టి అది 1,00,000 కానీ ₹1,00,000 కానీ వాళ్ళకు నువ్వే భరించాలి. అది నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను ముచ్చడిగా. సరే మరి ప్రేక్షక దేవుళ్లకు